ఇక టికెట్ రేట్లు పెంచుకోండి. ఎవరు హైకోర్టు కూడా చెప్పింది. ఇక ఏం టికెట్లు? సినిమా టికెట్లు. ఈ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు మరి వచ్చి తర్వాత ఇట్లా ఫ్రీగా సినిమా ఎందుకు చూపిస్తారు? చూపిస్తే ఎందుకు ఆదరణ వస్తుంది? వాళ్ళని ఎందుకు హీరోలు చేస్తున్నట్టే ఎందుకే. ఇటు ప్రభుత్వాలేమో ఇష్టం వచ్చినట్టుగా రెంట్లు పెంచుకొని ప్రభుత్వాలు చెప్తున్నాయి, కోర్టు కూడా ఓకే చెప్పేసింది. కథం, ఏం ప్రాబ్లం లేదు, మీరు ఎట్లమైనా పెంచుకోరి అంటే ఎవడన్నా అట్లున్నోడే చూస్తాడు అని చెప్పేసి, అది ఉన్నోడే చూస్తాడని ఇక మీకు చెప్పలేం, కానీ అది ఉన్నోడే చూస్తాడని అంటుందట కోర్టు కూడా. అంటే ఒక వినోదం, అది వినోదం అయితే ఆ వినోదము డబ్బున్నోళ్ళే చూడాలి, చూస్తారు లేకపోతే లేదన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఏందో కథ ఇది. చిరంజీవి ప్రభాస్ సినిమాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట రేట్లు పెంచుకోరని. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఓజీ, గేమ్ చేంజర్, పుష్ప 2కు మాత్రమే వర్తిస్తాయట. సింగిల్ జడ్జి చెప్తే తప్పు, కరెక్ట్ కాదు, మేము మంచి చెప్తున్నామని మళ్ళీ చెప్పినట. సినిమా కేవలం వినోదమే, నిత్యావసరం కాదు, మూవీ చూడాలా వద్దా అన్నది ప్రేక్షకుల ఇష్టం. సినిమా ఈ వినోదం మాత్రమే, నిత్యావసరం కాదు, గ్యారెంటీ చూడాలని రూల్ లేదు, కూడా పెంచుతారు, మీకేమవుతుందని చెప్పేసి అంటుందట కోర్టు. కోర్టు కూడా ఇట్లా తయారైపోయింది. మరి ఏం చేస్తుంది కథగా అంటే సాధారణ ప్రజలు సినిమా చూడొద్దు అన్నట్టు, పైసలు ఉన్నోడే చూడాలని చెప్తున్నారు అన్నమాట క్లియర్గా. చూడాలనుకుంటే ఎంత ధరైనా పెడతారు, లేదంటే వారం తర్వాత వెళ్తారని కామెంటు. ఎంత ధరైనా పెట్టాలి మరి చూడాలనుకుంటే, మీ దానికి మీరు ఉండండి అని చెప్పేసి అంటున్నది. అనలేకపోతున్నాం మాటలు. కానీ ఇంకో ఇట్లా కోర్టులు ఇట్లా, ప్రభుత్వాలు అట్లా నడుస్తున్నాయి లెక్క.